సేవకుడా నీ భాగ్యమెంత గొప్పది, సేవ చేయు నీ బ్రతుకు ధన్యమైనది. సేవకుడా నీ భాగ్యమెంత గొప్పది, సేవ చేయు నీ బ్రతుకు ధన్యమైనది. బలవంతుడుగా ఉండుమా, క్రీస్తు యేసు కృపతో నిండుమా. బలవంతుడుగా ఉండుమా, క్రీస్తు యేసు కృపతో నిండుమా. సేవకుడా నీ భాగ్యమెంత గొప్పది, సేవ చేయు నీ బ్రతుకు ధన్యమైనది. తుచ్చమైన వాటి కొరకు పరుగులిడుదువా, హెచ్చరించు మాట వినక వెనకబడుదువా. తుచ్చమైన వాటి కొరకు పరుగులిడుదువా, హెచ్చరించు మాట వినక వెనకబడుదువా. రోషము గలవాడు నీ దేవుడు, క్రమము లేని సేవను దేవుని యందు ప్రేమనటువంటి మీ అందరికీ కూడా ప్రభువైన యేసు క్రీస్తు నామములో శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రభు మహాకృపను బట్టి ఈరోజు ఏజెన్సీ ఏరియాలో సువార్త చేయడానికి ప్రభు తన కృపను బట్టి మమ్మల్ని నడిపించారు. ఈ యొక్క ప్రాంతంలో అనేకమైన ప్రజలను దర్శించి దేవుని పరిచర్య జరిగించడానికి ప్రభు మాకు సహాయం చేశారు. ఈ ఘాటీల నుంచి ఎక్కి వెళ్ళటం ఇదొక మాకు ఒక కొత్త అనుభూతినిచ్చింది. ఈ ప్రాంత వాసులను దర్శించి ప్రభు పేరట వారిని దీవించడానికి, ఈ ప్రాంతమును దేవుడు దర్శించి వారికి రక్షణ దయచేస్తున్నాడు అనేటువంటి విశ్వాసం మాకు కలిగింది. ప్రభు పేరట వారిని దీవించి ఆశీర్వదించడానికి ప్రభు చేసిన ఈ కృప కొరకు ఆయనకి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ ఉన్నాం. నిశ్చయముగా భూమి అంతటిని తన మహిమతో నింపినటువంటి దేవుడు ఈ ప్రాంతమును తన రక్షణ చేత దర్శించి ఆ ప్రజలకు రక్షణ మారు మనసు అనుగ్రహించి వారికి మేలు చేయబోతున్నాడని నమ్మి మేము విశ్వసిస్తూ ఉన్నాం. ఈ ప్రాంతముల కోసం ప్రార్థించండి. ప్రభువు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియమైనటువంటి మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఏజెన్సీ యొక్క పరిచర్యలలో దేవుని యొక్క సువార్త పరిచర్య జరిగించడానికి ప్రభు కృప చూపించారు. ఈ యొక్క ఇంటీరియర్ ఏజెన్సీలోకి వెళ్ళడానికి ప్రభు కృప చూపించి దేవుడు తన మహిమార్థమైనటువంటి వాక్కును ఈ ప్రాంత వాసులకు చెప్పడానికి ప్రభు కృప చూపించారు. దేవుని స్తుతించండి, దేవుని మహిమపరచండి. సర్వభూమిని ఆయన మహిమతో ఆయన కప్పి ఉంచారు కాబట్టి ఆయన మహిమ ఈ ప్రాంత వాసులందరిపైన కూడా వెల్లడి చేస్తూ ఉండగా ప్రభు కృప ఈ ప్రాంతమును ఆవరించి ఈ జనులకు రక్షణ, పరిపూర్ణమైన రక్షణ కలుగునట్లు మీకు దీవెనకరముగా వారు మార్పు చెందబడినట్లు ఈ ప్రాంతమునకు పరిపూర్ణమైన రక్షణ కలిగినట్లు ప్రార్థించండి. ప్రభు వారిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. దీవిస్తాడు, నమ్మకత్వముతో పని చేస్తే దీవిస్తాడు. సేవకుడా నీ భాగ్యమెంత గొప్పది, సేవ చేయు నీ బ్రతుకు ధన్యమైనది. చిన్న ప్రలోభాలకే లొంగిపోదువా, ఉన్నత బహుమానాలు కోల్పోదువా. చిన్న ప్రలోభాలకే లొంగిపోదువా, ఉన్నత
సమృద్ధిని కలిగించి పోషిస్తాడు, సర్వ సమృద్ధిని కలిగించి పోషిస్తాడు. సేవకుడా నీ భాగ్యమెంత గొప్పది, సేవ చేయు నీ బ్రతుకు ధన్యమైనది. సొంత మార్గములను నీవు ఎంచుకొందువా, దైవ చిత్తమునకు వీలు ఉంచకొందువా. సొంత మార్గములను నీవు ఎంచుకొందువా, దైవ చిత్తమునకు వీలు ఉంచకొందువా. నమ్మదగినవాడు శ్రీయేసుడు, శ్రమలోను నిన్ను విడిచిపెట్టడు. తగిన సమయములో అధికంగా హెచ్చిస్తాడు, తగిన సమయములో అధికంగా హెచ్చిస్తాడు. సేవకుడా నీ భాగ్యమెంత గొప్పది, సేవ చేయు నీ బ్రతుకు ధన్యమైనది. సేవకుడా నీ భాగ్యమెంత గొప్పది, సేవ చేయు నీ బ్రతుకు ధన్యమైనది. బలవంతుడుగా ఉండుమా, క్రీస్తు యేసు కృపతో నిండుమా. బలవంతుడుగా ఉండుమా, క్రీస్తు యేసు కృపతో నిండుమా. సేవకుడా నీ భాగ్యమెంత గొప్పది, సేవ చేయు నీ బ్రతుకు ధన్యమైనది. సేవకుడా నీ భాగ్యమెంత గొప్పది, సేవ చేయు నీ బ్రతుకు ధన్యమైనది. సేవకుడా నీ భాగ్యమెంత గొప్పది, సేవ చేయు నీ బ్రతుకు ధన్యమైనది. బలవంతుడుగా ఉండుమా, క్రీస్తు యేసు కృపతో నిండుమా. బలవంతుడుగా ఉండుమా, క్రీస్తు యేసు కృపతో నిండుమా. సేవకుడా నీ భాగ్యమెంత గొప్పది, సేవ చేయు నీ బ్రతుకు ధన్యమైనది. తుచ్చమైన వాటి కొరకు పరుగులిడుదువా, హెచ్చరించు మాట వినక వెనకబడుదువా. తుచ్చమైన వాటి కొరకు పరుగులిడుదువా, హెచ్చరించు మాట వినక వెనకబడుదువా. రోషము గలవాడు నీ దేవుడు, క్రమము లేని సేవను సహించడు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని చెప్పినటువంటి యేసు క్రీస్తు దేవుడు మీకు మార్గమును చూపేవాడై ఉన్నాడు. అబద్ధ బ్రతుకులో నుంచి దేవుడు సత్యమైన మార్గంలోకి నడిపించే దేవుడై ఉన్నాడు. సర్వ సత్యము గల వారుగా సత్యము స్వతంత్రులుగా చేయుచున్నదని చెప్పినటువంటి యేసు క్రీస్తు దేవుడు నిజమేమిటో అబద్ధమేమిటో ఎరిగే మనసు మనకు దయచేసేవాడిగా ఉన్నాడు. కాబట్టి ఈ సృష్టి నిర్మాణము చేసిన దేవుడు యేసు క్రీస్తు దేవుడని మీరు ఎప్పుడైతే ఎరుగుతారో అప్పుడు సృష్టమును పూజించడం మాని సృష్టికర్త అయిన యేసు క్రీస్తు దేవుడిని మీరు
నిజమైన రక్షకుడని తన్ను ఎందరూ అంగీకరించెదరో వారందరూ యేసు క్రీస్తు యొక్క కుమారులుగా కుమార్తెలుగా అంగీకరించబడతారని ప్రభువు ఇచ్చిన అధికారమును మీరు సొంతం చేసుకోండి. ఈ రోజైనా ఈ మాటలు వినికిడి చేత యేసు క్రీస్తు దేవుడని నమ్మండి. ఆయన పిల్లలుగా రూపాంతరం చెందబడండి. యేసు ఇచ్చే ఆశీర్వాదములు పొందుకోండి. అటు కృపలో మీరు అందరూ కూడా వర్ధిల్లుదురుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి నా యేసయ్య, జీవము గల తండ్రి, సర్వ సృష్టి నిర్మాణకుడు అయిన నా యేసయ్య, ఆకాశముని సింహాసనము ఈ భూమిని పాదపీఠముగా సృజించుకొని అయ్యా నా తండ్రి సర్వ సృష్టిని ఏలుబడి చేసినటువంటి మహా గొప్ప దేవుడా, ఈ యొక్క వెట్టి సెలకలనే ఈ ప్రాంతమును మీరు దృష్టించారు ప్రభు. ఈ జనము ప్రభు మధుబాబాయి గారి ద్వారా ప్రభు నా తండ్రి టీముగా మేము వచ్చి ఈ ప్రాంతంలో ప్రభు ఈ ప్రాంత వాసులందరికీ నిన్ను గూర్చిన సువార్త ప్రకటిస్తూ ఉండగా అయ్యా నీ మహిమ ఈ యొక్క ప్రాంతం అంతటి మీద వ్యాపింపచేసి అయ్యా సమస్త చీకటిని తొలగింపచేసి అయ్యా నిన్ను ఎరగకుండా ఆటంకపరిచే ప్రతి విధమైన దాన్ని మీరు తొలగింపచేసి యేసే నిజ రక్షకుడని వీరు ఎరుగునట్లుగా అయ్యా వీరు మారు మనసు ఫలము ఫలించున్నట్లుగా రక్షణార్థమైన మనసు వీరికి కలుగునట్లుగా నీ కృప చేత వీరిని ప్రభు బలపరిచి దీవించి ఈ స్థలమందు సేవ చేయుచున్న దైవ సేవకులను బలపరిచి అయ్యా వారి మాట వినినప్పుడు అయ్యా నా తండ్రి వారి యొద్దకు వచ్చి అయ్యా నిన్ను గూర్చి ఎరిగిన వారిగా ప్రభు ఈ ప్రాంతవాసులందరూ రక్షణ అనుభవములోకి నీ పిల్లలుగా జీవించే కృపను అనుగ్రహింపచేసి దీవించమని నజరేయుడగు యేసు క్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మీరు మోక్షం చేరాలంటే రాజుల రాజుకి దేవుడు మిమ్మల్ని మీ ప్రాంతాలను దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, మరి మేము ఎంతో ప్రయాసపడి మరి మీ గ్రామం వచ్చి మరి సువార్త ప్రకటిస్తున్నాం. సువార్త అనగా ఇది ఒక శుభవార్త. యేసుక్రీస్తును నమ్మడం గురించి మేము చెప్పే వాక్యము ఇది మతాన్ని సంబంధించింది కాదండి. చాలామంది అనుకుంటారు క్రైస్తవులు అంటే ఇది ఒక మతం అనుకుంటారు, కానీ వాక్యం జలవేస్తుంది. ఇది మతము కాదు, మోక్షానికి మార్గం చూపించేదే సువార్త. నువ్వు మోక్షం చేరాలంటే ఈ సువార్త వింటేనే నువ్వు మోక్ష రాజ్యంలో చేరగలవు. ప్రభు అయిన యేసుక్రీస్తు సర్వలోక మానవాల్ని ప్రేమించి మానవ శరీరం దాల్చి ఆయన అత్యున్నతమైన చేయబడిన వాడై ఉన్నాడు. ఆయన మన గురించి తిరిగి లేచిన వాడై ఉన్నాడు. మరి ఆయన చేసినటువంటి ఘనమైన కార్యం ఏమిటంటే అది ప్రతి వారి యొక్క పాపము ఏదైతే మనుషులు చేసినటువంటి అపరాధం వలన, ఏదైతే మనుషులు చేసినటువంటి హృదయ ఆలోచన వలన, ఏదైతే మనుషులు చేసినటువంటి తలంపుల వలన మనిషికి వచ్చి ఉన్నదో పాపము, ఆ ప్రతి పాపమును ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన కలువరి శిలువ మాను మీద ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి మరి ప్రతి ఒక్కరి యొక్క పాపములను తీసివేసిన వాడై ఉన్నాడు. మరి అటువంటి గొప్ప దేవుణ్ణి మీరు విశ్వసించాలని, అటువంటి గొప్ప దేవుణ్ణి మీరు నమ్ముకోవాలని నేను తెలియజేస్తూ ఉన్నారు. ఎందుకనగా 12 సంవత్సరం నుండి రక్తస్రావము కలిగినటువంటి ఒక స్త్రీ మనకు కనబడుతూ ఉంది. ఆ స్త్రీ యొక్క జీవితంలో ఎన్నో దినాల నుండి ఆ యొక్క రక్తస్రావ రోగం ఆ జీవితం నుండి తొలగిపోలేదు. అనేక మంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది, అనేక మంది ప్రదేశ బిడ్డలారా అనేక మంది దగ్గరికి వెళ్ళి ధనాన్ని ఖర్చు చేసింది, కానీ ఆమెకున్నటువంటి ఆ రోగం ఎక్కడా పోలేదట. యేసుక్రీస్తు వారి దగ్గర మాత్రమే ఆమె రోగం పోయిందనే విషయాన్ని మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఈనాడు చాలా మంది ఆర్థిక భారము చేత, ఇరుకుల చేత, ఇబ్బందుల చేత, వేదన చేత, కష్టము చేత నలిగిపోతున్న వారై ఉన్నారు చాలా మంది. వెంటనే ప్రదేశ బిడ్డలారా అది ప్రభు యేసుక్రీస్తు వారి వలన మాత్రమే పోతుంది. మీకు నెమ్మది కలిగించేవాడు దేవుడు, మీకు సమాధానం ఇచ్చేవాడు దేవుడు, మిమ్మల్ని బలపరిచేటువంటి వాడే ఈ దేవుడిని నేను వాక్యం ద్వారా మీకు తెలియజేస్తున్నాను. ఆయన నమ్ముకోండి, దేవుడు మీకు శాంతిని అనుగ్రహిస్తాడు. ఆయన నమ్ముకోండి, దేవుడు మీకు గొప్ప విడుదలను ఇస్తాడు. ఆయన నమ్ముకోండి, మీకు మీ కుటుంబాలకు దేవుడు గొప్ప అత్యధికమైనటువంటి శక్తిని బలాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. ఏ బంధకములు మీరు నలిగి ఉన్నారు, ఏ బంధకములు మీరు చుట్టుబడి ఉన్నారు, ఏ బంధకముల చేత మీరు ఇబ్బంది పడుతున్నారు, ప్రతి బంధకమును యేసు నామములో తీసివేయబోతున్నాడు. అటువంటి దేవుడు మీరు నమ్ముకోండి, దేవుడు మీకు గొప్ప విడుదల దేవుడు అనుగ్రహించబోతున్నాడు. మరి ఈ మధ్య మన ప్రాంతంలో దైవ శాఖలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క సంఘం ఇక్కడ ఏర్పాటు చేయబడి ఉంది. దాస్ గారు ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు.
మీరందరూ కూడా ఒకవేళ మందిరంలోకి వెళ్ళలేనట్లయితే ఇగో దగ్గరలో ఉన్నటువంటి మందిరంలో చేర్చబడండి. దేవుని యొక్క మాటలు మీరు ఆలకించండి. మిమ్మల్ని ప్రభు చూచి ఉన్నాడు. ప్రభు మిమ్మల్ని స్వస్థపరచడానికి, ప్రభు మిమ్మల్ని బలపరచండి దేవుడు ఇష్టపడుతుండగా ప్రతి ఒక్కరు కూడా మందిరంలోనికి వెళ్ళి చేర్చబడాలని కోరుతున్నాను. సరే, ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా మరి ఏకీమించినట్లయితే. మహోన్నతుడ గొప్ప దేవ, జీవాధిపతి అయిన తండ్రి, జీవము కలిగిన ప్రభువ దేవా, ఇదిగో తండ్రి యొక్క వెట్టి చెలకలు అనేటువంటి గ్రామం గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఇదిగో నీ సమయంలో నీ దాసులు మధుబాబాయ్ గారి ద్వారా ఈ ప్రాంతంలో ఈ గొప్ప సువార్త ఇదిగో తండ్రి చర్యాడికి ప్రభా నువ్వు కృపణించేందుకు వందనాలు. ఎవరైతే ప్రభు నశించిపోతున్న ఆత్మలు ఉన్నాయో వాటిని రక్షించడానికి ప్రభు ఇదిగో నీ దగ్గరగా చేర్చడానికి దాసులు పడుతున్న ప్రయాసం జ్ఞాపకం తెచ్చుకోండి. ఇదిగో నీ సువార్త దండయాత్ర ద్వారా ఎవరైతే ఈ మాటలు విన్నారో వారందరూ కూడా ప్రభువా నశించిపోకుండా ప్రభువా ఇదిగో నశించి వారిని వెతక రక్షించడానికి క్రీస్తు యేసు లోకంలోనికి వచ్చిన మాట ఎంత ఆశ్చర్యకరమైన మాటగా, ఎంత వినుసంపైన మాటగా, ఎంత రక్షణ భాగ్యమైనటువంటి మాటగా మేము విన్నాము ప్రభువా. అటువంటి గొప్ప కృప నీ బిడ్డలకు దయచేయండి. రక్షింపబడినారు, నీ మందిరంలో ఉన్నారు ప్రభా. రక్షింపబడలేని వరకు కూడా నీ మందిరంలో చేర్చుకొని నీవిచ్చే ఘనత, నీవిచ్చే మహిమ, నీవిచ్చే ఆశీర్వాదము ఇది వస్తున్న వారందరికీ దయచేయమని యేసుక్రీస్తు నామమున పేరిట అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. నీ పాపం పోవాలంటే యేసును నమ్మాలి. మీరు మోక్షం చేరాలంటే యేసును నమ్మాలి. మీ పాపం పోవాలంటే యేసును నమ్మాలి. మోక్షం చేరాలంటే యేసును నమ్మాలి. బలో మహారాజుకి జై. బలో యేసుక్రీస్తు రాజుకి జై. బలో యేసయ్యకు జై. దేవుడు మిమ్మల్ని మీ ప్రాంతాన్ని దీవించును గాక. ఆమేన్. ప్రియులారా, ప్రభు అయిన యేసు క్రీస్తు దేవుడు మిమ్మల్ని ప్రేమించి ఈ యొక్క ప్రాంతమునకు తమ సేవకులమైన మమ్మల్ని అందరినీ కూడా తీసుకుని రావడానికి కారణం మీరందరూ రక్షించబడ పని చేస్తే దీవిస్తాడు. సేవకుడా నీ భాగ్యమెంత గొప్పది, సేవ చేయు నీ బ్రతుకు ధన్యమైనది.